హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్ కుమార్. నేను ఎస్డబ్ల్యూఆర్ సౌత్ వెస్టర్న్ రైల్వేలో హుబ్లీ డివిజన్లో పనిచేస్తున్నాను. నా ప్రజెంట్ డిజిగ్నేషన్ ఏమొచ్చి లోకో పైలట్ సెంటర్. మా నేటివ్ ఏమొచ్చి విశాఖపట్నం విజయనగరం దగ్గర బొబ్బిలి. నేను అక్కడి నుంచి ఇక్కడ ఎస్డబ్ల్యూఆర్ బెంగళూరులో ఆర్ఆర్బి సెలెక్ట్ అయ్యాను. తర్వాత హుబ్లీ డివిజన్లో పోస్టింగ్ ఇచ్చారు. ప్రజెంట్ నేను హుబ్లీలో పనిచేస్తున్నాను. ఇక మన టాపిక్ వస్తే ఏ రైల్వే జర్నీ సెలెక్ట్ చేయాలని చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇక నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను 6.5 ఇయర్స్ నుంచి రైల్వేలో పనిచేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే మాత్రం రైల్వే జోన్ అనేది మనకి ఇంటికి దగ్గరలో వర్కింగ్ చేసేటట్లు ఉంటే ఈ జాబ్కి చాలా చాలా బాగుంటుంది. చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డ్యూటీ అవర్స్, రెస్ట్, అవుట్ స్టేషన్లో ఉండాలి. నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్ తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. అవేవి లేకుండా ఫ్రీగా పని చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంటికి దగ్గరలో జోన్ సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఎక్కడో దూరంగా వెళ్ళి బాధపడే కన్నా జాబ్ అనేది ఇంటికి దగ్గరలో ఉంటే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఇంటికి దగ్గరలో ఉండే జోన్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఇక ఎందుకు ఇంటికి దగ్గరలో అనుకుంటే ఇక ఫస్ట్ డ్యూటీ అవర్స్, డ్యూటీ టైమింగ్స్ వీటి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఏఎల్పిగా అపాయింట్మెంట్ అవుతారు కాబట్టి మీకు ఫస్ట్ గూడ్స్లో బుక్ చేస్తారు. గూడ్స్ ట్రైన్స్ అనేది దానికి ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ అనేవి ఉండవు కాబట్టి ఎనీ టైం 24/7 మీకు ఎనీ టైం డ్యూటీ అనేది రావచ్చు. కాబట్టి మనం ఒకసారి అంటే ఫస్ట్ మార్నింగ్ 6కి డ్యూటీ వచ్చిందనుకోండి, అక్కడి నుంచి మినిమం యాజ్ పర్ రైల్వే రూల్స్ మినిమం 9 అవర్స్ పని చేయాలి. ఆ తర్వాత 2 అవర్స్ ఎక్స్టెన్షన్ 11 అవర్స్ అంటారు. ఒక్కోసారి 12 అవర్స్ వరకు అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ అక్కడ 12 అవర్స్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అవుట్ స్టేషన్ అంటే వేరే, ఇప్పుడు సపోజ్ మీరు విశాఖపట్నంలో బయలుదేరంటే విశాఖపట్నం నుంచి రాజమండ్రి లేదంటే విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్ళేసరికి మీకు 10 to 11 అవర్స్ డ్యూటీ అయిపోతుంది. ఒకవేళ మధ్యలో మీకు డ్యూటీ అవర్స్ అయిపోయి అంటే మధ్యలో ఏదైనా స్టేషన్లో ఉండిపోయారు అనుకుంటే అక్కడికి రిలీఫ్ వేరే వాళ్ళు వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్తారు. మీరు అక్కడి నుంచి పైలట్ అంటే వేరే ప్యాసింజర్ ట్రైన్లో అయితే రాయగడ లేకపోతే విశాఖపట్నం, అది పైన ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఏదో ఒకటి అదైతే వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఇటువైపు. నేను జోన్ అనేది ఇంటికి దగ్గరలో ఎందుకు సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నానంటే నేచర్ ఆఫ్ డ్యూటీ అనేది ఇది మిగతా డ్యూటీల్లో కాకుండా ఇది డిఫరెంట్. ఎందుకంటే చాలా డ్యూటీస్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, కానీ దీనికి అలా కాదు. 24/7 ఎనీ టైం మనకు కాల్ బుక్ అనేది వాళ్ళు ఇస్తారు. 2 అవర్స్ బిఫోర్ డ్యూటీకి మనం వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. అది రాత్రి 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అలా మనకి ఏ టైమింగ్స్ ఉండవు కాబట్టి అప్పటి నుంచి మన డ్యూటీ అవర్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే మొదట్లో కొంచెం ఇబ్బంది లేకపోయినా తర్వాత కొంచెం లాంగ్ టైంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇంటికి దగ్గరలో అయితే బాగుంటుందనేసి నా అభిప్రాయం. అలానే మనకు ప్రస్తుతానికి మనం ఏం ఆలోచిస్తామంటే ఎక్కువ వ్యాకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది జాబ్ రావడానికి. అది ఎందుకంటే మనకు జాబ్ లేదు కాబట్టి ఎక్కడో దగ్గర వస్తే బాగుండి అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఆలోచించుకోండి. నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాము, వేరే ఎగ్జామ్స్ రాద్దాం, అలా చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కాబట్టి ముందు మీకు అవకాశం ఉంది కాబట్టి ఎలాగో ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి దీని మీద చాలా ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ టైం కాబట్టి చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. చాలా ప్రయత్నాలు చేయండి. అలాంటి జాబ్ అయితే మరీ వరస్ట్ అనేమైతే నేను చెప్పలేను. ఎందుకంటే ఏ ఉద్యోగానికి ఉండాల్సిన ఇబ్బందులు ఆ ఉద్యోగానికి ఉంటాయి. ఈ మిగతా వీటితో పోలిస్తే కొంతవరకు ఇది మంచిదే. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అవుట్ స్టేషన్లో 72 అవర్స్ అంటే మన హెడ్ క్వార్టర్ సపోజ్ విశాఖపట్నం అనుకోండి, విశాఖపట్నం నుంచి రాయగడ లేదంటే ఇటు పలాస వైపు కానీ ఎక్కడైనా మనం పనిచేసేటప్పుడు ఒక్కోసారి 72 అవర్స్ రైల్వే బోర్డు లెటర్స్ ఆర్డర్ ప్రకారం 72 అవర్స్ ఒక్కోసారి మన విశాఖపట్నం పరిధి దాటి బయట ఎక్కడైనా పని చేయాల్సి వస్తుంది.
అది కూడా ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకో ఇబ్బంది ఏంటంటే నైట్ డ్యూటీస్ కంటిన్యూ 4 నైట్ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. అది చాలా ఇబ్బంది. వెరీ రేర్ కేసెస్‌లో 4 పడతాయి. ఒక్కోసారి కంటిన్యూ 2, 3 అని పడే అవకాశాలుంటాయి. కాబట్టి అది కూడా కొంచెం ఇబ్బందే. కాబట్టి ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని అందుకు ముందే ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇంటికి దగ్గరలో అయితే ఫ్యామిలీకి రేపొద్దున్న మ్యారేజ్ అయినా ఫ్యామిలీకి వాటికి ఇబ్బంది ఉండదు. మనకి ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి పెద్దగా అంత ఇబ్బంది అనిపించదు. అదొకటి నా అభిప్రాయం. మళ్ళీ ఇంకోటేంటంటే ఫుడ్ ఒకటి మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది. మనం బయట ఉండేటప్పుడు ఇంటి దగ్గర కాకుండా బయట రన్నింగ్ రూమ్స్ అనేవి ఉంటాయి, మనకి ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఫుడ్ అనేది 5 రూపీస్కే మనకి ఇస్తారు. కాకపోతే వాళ్ళు అంటే మనం కోరుకున్నట్లు ఉండకపోవచ్చు ఒక్కోసారి. వాళ్ళు ఏవో కర్రీస్ అవి వండుతారు, అవి మనకు నచ్చకపోవచ్చు. అవే తీసుకొని బయటికి రావాలి. మధ్యలో మన గూడ్స్ ట్రైన్లో పనిచేసేటప్పుడు చిన్న చిన్న స్టేషన్స్లో ఎక్కువ టైం డిటెన్షన్ అవుతుంటుంది ట్రైన్స్. అక్కడ మనకి ఫుడ్ దొరకకపోవచ్చు, అదొక ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. అందరికీ కాదు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ ప్రాబ్లం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలామంది ఫేస్ చేస్తారు కూడా. అందుకు మనం చూసుకోవాలి అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ గూడ్స్లో ఉండేటప్పుడు ఇలా టైమింగ్స్ ఉంటాయి. 70 అవర్స్ హెడ్ క్వార్టర్, నెక్స్ట్ కంటిన్యూ 4 నైట్స్ ఇవన్నీ చెప్పాను కదా. ఇవన్నీ గూడ్స్ వర్కింగ్లు ఇనీషియల్గా పనిచేసేటప్పుడు ఉంటాయి. నెక్స్ట్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీకు పాసింజర్ వర్కింగ్ వచ్చిందంటే అప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కొన్ని లింక్స్ ఉంటాయి, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. సపోజ్ విశాఖపట్నం నుంచి విజయవాడ మ్యాక్సిమం 6 అవర్స్లో వెళ్ళిపోతాం. అక్కడ ఒక 8 to 10 అవర్స్ రెస్ట్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ 6 అవర్స్లో మళ్ళీ రిటర్న్ విశాఖపట్నం వచ్చేస్తాం. అలా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు వర్కింగ్ కొంచెం బాగానే అనిపిస్తుంది. కాబట్టి ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ రేపు ఏఎల్పి, తర్వాత సీనియర్ ఏఎల్పి, తర్వాత సంటర్, తర్వాత పాసింజర్ గూడ్స్ లోకో పైలట్, నెక్స్ట్ పాసింజర్ లోకో పైలట్, ఇలా డిజిగ్నేషన్స్ మారుతుంటాయి, ప్రమోషన్స్. మళ్ళీ గూడ్స్ లోకో పైలట్ వచ్చిన తర్వాత సేమ్ ఇవే రూల్స్ ఉంటాయి. గూడ్స్ లోకో పైలట్లో కొంచెం ఎక్కువ సంవత్సరాలు పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని ప్రాబ్లమ్స్. కాబట్టి ఇంటికి దగ్గరలో ఉంటే జోన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం.